ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే పికప్ అయిన వెంటనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏదర్ ఆన్ ద day 4 or day 6 బేస్డ్ ఆన్ విచ్ డే ఆఫ్ ఎంబ్రియో బట్టి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. ఫ్రోజన్ అనేది మీకు పికప్ అయిపోయి ఎంబ్రియో రెడీ అయిపోయిన తర్వాత ఫ్రీజ్ చేసేస్తాం. దాని తర్వాత మీకు లైనింగ్ అనేది రెడీ చేసుకుని అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. సో ఫ్రోజనే బెస్టా ఫ్రెషా బెస్టా అంటే కొన్ని పేషెంట్స్ కి, అంటే వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చాయి, వాళ్ళ హార్మోన్ ప్రొఫైల్ బట్టి అండ్ దెన్ లైనింగ్ అదన్నీ చూసుకొని కొందరికే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం చేయొచ్చు. కొందరికే ఎస్పెషల్లీ నీటిబుడులు ఉన్న వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ బట్టి సేమ్ వాల్యూస్ G2 వాల్యూస్ బట్టి కొందరికి మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. రెండుకు సక్సెస్ రేట్ ఆల్వేస్ ఫ్రోజన్ కే సక్సెస్ రేట్ బెటర్ అంటాం. ఎందుకంటే మీరు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు మీకు హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏం మేజర్ గా ఉండవు. క్లీన్ గా, అంటే మీరు డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి కరెక్ట్ హార్మోన్ వాల్యూస్ అన్ని చూసుకుని ముందు వెళ్తాం అనమాట. దానివల్ల మీకు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అంటారు. బట్ ఇండికేటెడ్ పేషెంట్స్ అంటే ఎవరికే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలని కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, కొన్ని రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి మాత్రం మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ఆల్మోస్ట్ ద సక్సెస్ రేట్ అనేది ఈక్వల్ అండి. లైక్ మనకే, బట్ ఎవరికి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మనకి ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. అదర్వైజ్ ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ ఆల్మోస్ట్ సేమ్ సక్సెస్ రేటే ఉన్నాయి, మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండవు. మెయిన్ థింగ్ ఇస్ పేషెంట్ ప్రొఫైల్ చూసుకొని వీ క్యాన్ డిసైడ్ ఫ్రెష్ ఆర్ ఫ్రోజన్. ఈ రోజు అసలు FSH అంటే ఏంటి, LH అంటే ఏంటో తెలుసుకుందామండి. FSH అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LHS ల్యూటినైజింగ్ హార్మోన్. అసలు ఈ హార్మోన్స్ అనేవి ఓవరీ మీద కొన్ని సెల్స్ మీద యాక్ట్ చేయటం అనేది జరుగుతుంది. స్పెసిఫిక్ గా FSH అనేది గ్రాన్యులోసా సెల్స్ మీదను, ఎట్ ద సేమ్ టైం LH అనేది థికా సెల్స్ మీదను యాక్ట్ చేయటం జరుగుతుంది. గ్రాన్యులోసా సెల్స్ మీద యాక్ట్ చేయటం వలన మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అని అంటే, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఫాలికల్స్ అనేవి గ్రో అయ్యేదాన్ని ప్రాసెస్ లో హెల్ప్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్హిబిన్ బి అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేసే దానిలో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది గ్రాన్యులోసా సెల్స్ అనేవి FSH యొక్క యాక్టివిటీ వలన జరిగే కెమికల్ చేంజెస్ అన్నమాట. కమింగ్ టు LH హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది థీకా సెల్స్ మీద యాక్ట్ చేయటం జరుగుతుంది. దాని మీద యాక్ట్ చేయటం వలన ఆండ్రోజన్ ప్రొడక్షన్ ఏదైతే బాడీలో ఉంటుందో ఆ ఆండ్రోజన్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఓవ్యులేషన్ ఏదైతే జరుగుతుందో, ఎగ్ విడుదల అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి LH అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎండోమెట్రియం ని కూడా మెయింటైన్ చేసేదానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి ల్యూటినైజేషన్ అనే ప్రాసెస్ ఏదైతే గనక ఎగ్ విడుదల అయిపోయిన తర్వాత మనకి కార్పస్ లూటియం ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ లో కూడాను మనకి హెల్ప్ అవుతుంది. ఇది బేసిక్ FSH అండ్ LH గురించి వెరీ బేసిక్ ఫిజియాలజీ. థ్యాంక్ యూ. కామన్ గా PCOD ఉమెన్ కి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎందువలన తక్కువ ఉంటాయి. సో నార్మల్ లేడీస్ కి చూసుకున్నట్టయితే సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. వాళ్ళకి ప్రతి నెల కరెక్ట్ గా వస్తూ ఉంటుంది. అంటే సంవత్సరంలో 12 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ PCOD ఉమెన్ లో వాళ్ళకి నెలసరి అనేది కరెక్ట్ గా ఉండదు. అంటే కొంతమందికి 2 నెలలకు ఒకసారి, కొంతమందికి 3 నెలలకు ఒకసారి పీరియడ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో సహజంగా చూసుకున్నట్టయితే సంవత్సరానికి వీరికి ఆల్మోస్ట్ 6 సార్లు కానీ 4 సార్లు కానీ మాత్రమే నెలసరి అనేది వస్తుంది. సో నార్మల్ ఉమెన్ తో కంపేర్ చేసుకున్నట్టయితే వీళ్ళకి ఆటోమేటిక్ గా 50% ఛాన్సెస్, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఎగ్ నంబర్ కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో 30 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నంబర్ తగ్గిపోయే ఉంటుంది. అదే 40 ఏళ్ళకి ఇంకా చాలా తగ్గిపోయి ఉంటుంది అన్నమాట. అంటే 2-3 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎగ్ నంబర్ తక్కువైతూ వాటిల్లో ఉన్న క్వాలిటీ అనేది కూడా చాలా వరకు దెబ్బతీస్తుంది. సో వయసులో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, చిన్న వయసులో ఉన్నప్పుడు ఓవరీస్ లో బలం అనేది ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ అనేది నార్మల్ గా ఎక్కువ ఉంటది. ఇంకా ఏంటంటే ఎగ్స్ నంబర్ ఎక్కువ ఉంటుంది, వాటిలో క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. సో వాటిలో ఏ DNA డ్యామేజెస్ అట్లాంటివి చాలా వరకు ఉండవు అనమాట. ఈ ఎగ్ క్వాలిటీ ఏజ్ పెరిగే కొద్దీ నంబర్ ఎలా తగ్గుతుందో క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. అంటే గర్భసంచికి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఆ అండాశయాలలో కూడా కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యే కొద్దీ మనకేమవుతుంది అని అంటే క్వాలిటీ అనేది డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. కెరీర్ లో ఉన్నప్పుడు కొంతవరకు ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవటం లేదా మ్యారేజ్ అనేది డిలే చేసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయా? దీనికి ఏంటంటే ఏజ్ అనేది ఇంపార్టెంట్ క్రైటీరియా, ముఖ్యంగా ఆడవారిలో. సో దీనివల్ల ఏమవుతుందంటే విత్ ఏజింగ్ అనేది ఎగ్స్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. తగ్గినప్పుడు ఏంటంటే ఎగ్ నెంబర్ తగ్గినప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా కొంతవరకు రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుంది. సో దీనికి కొంతవరకు మనకి సొల్యూషన్ ప్లస్ అట్ ద సేమ్ టైం చాలా మంది తీసుకుంటున్న వన్ ఆఫ్ ద
సొల్యూషన్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ అన్నమాట. సో మీ ఎగ్స్ని మీరు ఫ్రీజ్ చేసుకోవటం, దాన్ని భద్రపరచుకోవడం అన్నమాట. భద్రపరచుకోవటం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీ ఎగ్స్ని అనేది మీరు యూటిలైజ్ చేసుకుని ప్రెగ్నెన్సీని మీరు ప్లాన్ చేసుకోవచ్చు.